మర్చిపోను. లేదు, అదే ఎప్పుడు అవుట్ ఎప్పుడు హౌస్ మీతో ఉంటే ఉంటుంది. తను ఉన్న బిజీలో అసలు నాకు 2 రోజులు 3 రోజులైనా ఫోన్ చేయదు. అప్పుడప్పుడు నేనే చేస్తా ఎక్కడున్నా కూడా. ఐ డోంట్ బిలీవ్ దిస్. తను దూరంగా కూర్చోబెట్టి ఇది నిజమో కాదో తెలియట్లేదు యూ టెల్ మీ, మీకు అన్ని మ్యాన్షన్ విషయాల్లో హౌస్ కి she's ఏంటి better అంత సంబంధం? వసుంధర కంటే కూడా మీకు ఏమో నాకంటే మ్యాన్షన్ కూడా బయట హౌస్ అది సంఖ్యలో పెట్టుకుని వెళ్తా ఉంటారు ఇప్పుడు. అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా ఆ ఏరియాలో. అదే ఫస్ట్ హౌస్ అది, అంటే ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంట, ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు. సో అది నాకు ఒక మ్యాన్షన్. నాకు అన్ని జీవితంలో అన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. కోఇన్సిడెన్స్, లాట్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్. ఇది కూడా అలాగే, అంతే తప్పితే పెద్ద స్పెషల్ ఇదేం లేదు. అది నన్ను ప్రేమించేసింది. అది నన్ను ప్రేమించింది. ఎవరికి? నీకు వసూకా, నీకు మ్యాన్షన్ హౌస్ కా? ఇద్దరు 2 కళ్ళు, ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్. ఎవరెవరు? నాన్నగారు నాగేశ్వరరావు, ఒక ఆయనేమో ఒక రూటు, ఇంకోనేమో ఇంకో రూటు. సో ఇద్దరికి న్యాయం చేయాలిగా. బాబాయ్ అక్కడే నాగేశ్వరరావుకి, అందుకని మ్యాన్షన్ హౌసా? నాగేశ్వరరావు. సన్యాసం అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగ ఎవరైతే ఇప్పుడు ఉంటారో ఇప్పుడు వాళ్ళని చాలా అదే టైం ఉంది ఇంకా. ఉంటూ సన్యాసి అని అంటారు. నాకు 9 కానీ చెప్పు. నేను ఒక కొత్త పదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అలా. సంసార సన్యాసి అని. అంటే సంసారంలో ఉంటూ సంసార జీవితాన్ని గడుపుతూ సన్యాసం తీసుకోవాలి, లేదా ఆ రకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. ఓకే, సాధారణంగా ఏమిటంటే ఇళ్లలో ఉన్నాం అనుకోండి, ఎవరి నుండన్నా తప్పుకోవాలంటే గబగబా వెళ్ళి దేవుడి గదిలో కూర్చొని 1 గంట సేపు పూజ చేస్తాం. ఎవరు మన డిస్టర్బ్ చేయరు, ఎవరు మన దగ్గరికి రారు. నువ్వు ప్రతిరోజు 2 నుండి 3 గంటలు పూజ చేస్తావు. ఎవరి నుండి తప్పుకోవటానికో నాకు చెప్పాలి. వీళ్ళందరూ లేచే ముందే కదా నేను నా పూజ అయిపోతుంది. ఎందుకు తప్పించుకోవడం ఎందుకు? వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుంటావు కదా, చాలా లేట్ గా కూర్చుంటావు. మేము ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు ఫోన్ ఎత్తావు. ఏంటంటే పూజలో ఉన్నాను అంటావు. 7:30కి. 7:30 కదా? లేదు. సో ఎవరి నుండి తప్పించుకోవడానికి నువ్వు సంసార సన్యాసాన్ని పుచ్చుకుంటున్నావు. కౌపీన రక్షణార్థం అయం పటాటూపం. అంటే ఏంటి బాలనాది? ఎవరో పాప సన్యాసి అన్ని సర్వతంగా పరిత్యాగం చేసి ఇక ఏముంటాయి 2 గోచీలు ఉంటాయి. ఒకటి కట్టుకోవడం, ఒకటేమో ఉతికేసి ఆరేసుకోవడం. ఎలుకలు కొడుతున్నాయి, దాని నుంచి కాపాడడానికి పిల్లిని పెంచుకున్నాడు ఆయన. ఆ పిల్లికి పాలు కావాలి, పాడిని పెంచుకున్నాడు. పాడికేమో గ్రాస కావాలి, పొలంగా ఉన్నాడు. ఇవన్నీ చూసుకోవడానికి ఒక పెళ్ళం కావాలి. ఫైనల్ గా అతని బ్రహ్మచర్య సన్యాసం అంతా పన్నీర్లో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అయిందన్నమాట. ఎవరు తెలిసింది బాగా? అనిల్ రావుపూడి ఎక్కడో ఇంకే కథ చెప్పా. అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు మళ్ళీ మాట. సో బాలనాథ్ ఇంకొకటి ఒకటేగా, ఐ హావ్ మోర్, అనదర్ 1 more. హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్? మీరు యాక్ట్ చేశారు కదా, ఏ హీరోయిన్ ఇస్ ద బెస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎవరి పేరు చెప్తే వెళ్తా సార్. నేను ఏదో మళ్ళీ లేనిపోని చేసిన అందరితో ఐ అండర్స్టాండ్, నేనేం అనుకోను. ఒక్క పేరు Who's giving that? పశు అంటే హూస్ గివింగ్ దట్ ఏంటి? అవును, చెప్పకూడదు కదా. పశు పేరు చెప్తాను ఇప్పుడు. ఇది అందిస్తే అది తిరిగి యాక్ట్ చేసిందా? యాక్ట్రెస్ అని అంది, నిజ జీవితం అని అనలా, యాక్ట్రెస్ అని అంది. యాక్ట్రెస్ అయితే పశువే. ఇట్స్ సో బోరింగ్. నువ్వు మూవీ అనలేదు కదా. I said షేక్స్పియర్ ఏమన్నాడు? ఈ ప్రపంచమే ఒక వేదిక, ఒక నటనాలయం. అందులో క్యారెక్టర్స్. వసుంధర కూడా యాక్ట్రెస్. నాకు నా ప్రకారం ఏ భార్య యాక్ట్ చేయదు. షీఈ్ ఒరిజినల్ టు అవర్ హస్బెండ్. సో ఇప్పుడు చెప్పండి, సినిమాలో హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ యూ లవ్ టు యాక్ట్ ఆర్ యూ యాక్టెడ్? అదే అక్కడ నా ఫ్యాన్ అనిల్ రావుపూడి. సిమరన్ అంట కాదు మీకు. నాకు 1 2 3 ఓకే. విజయశాంతి ఓకే. 1 2 మళ్ళీ 2 3 అన్నారు కదా. 1 2 3 అంటే చెప్పడానికి 1 2 3 ఫస్ట్ ఇస్ విజయశాంతి గారు, నెక్స్ట్ రమ్యకృష్ణ. ఓకే, రమ్యకృష్ణ గారు. థర్డ్ వన్ సిమరన్. ఓకే, యు మేడ్ యువర్ అనిల్ గారు. మీకు ఫస్ట్, ఆయనకి 3. మీకు ఫస్ట్, ఆయనకి 3.
One more, Chinu. Akka, you have anything to ask? కాదు అది తరత ఉంటుంది ఏమంటారు భూషలు కావు భూరి మయాంగ ధార హారము భూషిత కేశన మృదు పుష్ప సుగంధ జలాభిషేకము బాలన. భూషములు కావు భూషములు ఇచ్చు భూషణమే భూషణములు నశించు భూషణములన్నీ నశించు అయిపోయింది. బ్రహ్మాండంగా మాట్లాడారు. మీ మాటలు భూషణ అనమాట. ఏది ఆ సినిమా One and ఆర్టిస్ట్ నాకు భూషణం కాదు భూషణం. I know you're getting Hello? restless. Mansion house is waiting for you. I know that. Now listen. The first love letter. కొట్టారు కానీ కొట్టేవాళ్ళు 6, 7, 9 లేస్తారు. నేను మళ్ళీ 2:30, 3 లేవాలి. రేపు సండే బాలన. ఆ? రేపు సండే. రేపు పొద్దున మళ్ళీ సూర్యుడికి పూజ కాన్ఫరెన్స్ ఉంటుంది. నడుస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని అటెండ్ అవ్వాలి. హిందూపూర్ వెళ్ళాలి. ఓకే, వన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్. మీరు లవ్ లెటర్ ఎవరికైనా రాశారా? వసుకైనా రాశారా? వసూలు రాశా ఏ వసూలు ఏ బస్సు నాకు ఒక జీన్స్ ఏదో కొన్నా. అప్పుడు ఎందుకు కొన్నావు నువ్వు? నాకు ఏదో బట్టలు నాకు పెళ్లిగా ముందే. ఓ షీ బాట్ మీరు దట్ వాజ్ ఎ లెదర్ జాకెట్. నాకు బాగా గుర్తుంది. లెదర్ జాకెట్ బస్సు ఇట్ వాజ్ ఎ లెదర్ జాకెట్ కదా. No, I didn't buy anything. He gave me a gift. ఓకే And he wrote a వాట్ letter. గిఫ్ట్ వసు? చిన్నమ్మకి తెలుసు అనుకుంటా, మీరే Frock, one dress. బయింగ్ డ్రెస్ డ్రెస్ విత్ షార్ట్ లెటర్. ఎక్కడ లెటర్ ఉందా? పదిలంగా ఉందా? అన్ని దాచుకున్నా. అదే కదా. ఇంకా ఉందా లెటర్? ఇట్స్ అ షార్ట్ నోట్.